భయం అయితే తిప్పినట్టు అవుతుంది నాకంతా. హాయ్ అండి, నమస్తే. మేము నిన్న చెప్పాం కదా, ఈరోజు మా చిన్నగాడిది ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రస్తుతానికైతే అందరం రెడీ అయినాం, మంచిర్యాలకి బయలుదేరుతున్నాం ఫన్ ఫెస్ట్కి. అందరం రెడీ అయినాం. మా పిల్లలైతే చాలా సంతోషంగా పొద్దుటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాం. మా చిన్న అక్కడ ఎలా ఆడుకుంటాడో మీకు చూపిస్తాను. బాయ్. చెప్పు మమ్మీ. మొత్తానికి మనం మంచిర్యాలకి అయితే బయలుదేరినాం. మంచిర్యాలకి రీచ్ అయినాం. ఇది బెల్లంపల్లి చౌరస్తా అంటారు మంచిర్యాల నుంచి. ఇక్కడ నుంచి సుమారు ఒక 100 మీటర్ల దూరంలో మనం ముందుకు వెళ్తే కింద హీరో హోండా షోరూమ్ ఉంటుంది. ఇదిగో హీరో హోండా షోరూమ్ పైనే ఫన్ ఫెస్ట్ గేమ్ షో మనమే ట్రై చేసాం. మంచి గేమ్స్ ఆడుకుంటాయి. ఫస్ట్ వ్లాగ్ కదా, చిన్నకి చెప్పడం కొద్దిగా కష్టమైంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. అయితే మనం ఫన్ ఫెస్ట్లోకి ఎంటర్ అయినాం. ఇక్కడ రిసెప్షన్లో మనం 40 రూపాయలు పెట్టి కార్డ్ తీసుకున్నట్లయితే ఇందులో కనిపించే గేమ్స్ అన్నీ కూడా ఆ కార్డ్ ద్వారా మనము ఆడుకోవచ్చు. అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆ కార్డ్ తీసుకున్న తర్వాత కార్డులో రీఛార్జ్ చేయించుకోవాలి. ఫస్ట్ రీఛార్జ్ ఆఫర్ వచ్చేసి 500 నుంచి ఉంటుంది. అంటే ఆ 500లో మనం ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆ రేట్ ప్రకారం మనము ఆ కార్డ్ యూజ్ చేసి గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంటుంది. దీన్ని సాఫ్ట్ ప్లే జోన్ అని అంటారు. అంటే ఇందులో పిల్లలు మాత్రమే ఆడుకోవాలి. అంటే 5 సంవత్సరాలలోపు పిల్లలు మాత్రమే ఆడుకోవాలి. ఇందులో ఆడుకునే పిల్లలు ఖచ్చితంగా సాక్స్ వియర్ చేయాలనే కండిషన్ మాత్రం ఉంది. అందుకే మా ఆవిడ మా ఖుషికి ఇప్పుడు సాక్స్ ఇక్కడ తొడుగుతుంది. చూడండి, గేమ్స్ ఆడుకోవచ్చనే సంతోషంలో ఖుషి ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. చూసారు కదా, అంటే చిన్నుకి ఆల్రెడీ సాక్స్ ఉన్నాయి కాబట్టి వాడికి కొనాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు కార్డ్ అయితే తీసుకుంది మా ఆవిడ. ఇప్పుడు ఆ కార్డ్ తీసుకొని ఫస్ట్ పిల్లల్ని తీసుకొని ఈ సాఫ్ట్ జోన్లోకి వెళ్తుంది. అందులో టికెట్ తీసుకుంది. చూడండి, మా ఖుషి ఎంటర్ అయింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడుతుంది. అదిగో ఇప్పుడు చూడండి, మా చిన్ను కూడా కొంచెం భయపడుతున్నాడు, కానీ ఇప్పుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా రచ్చ చేసి విడిచిపెడతారన్నమాట. వీళ్ళు మామూలు కాదండి. ఎందుకంటే మీరే చూస్తారు కదా వాళ్ళ ఆట తీరు ఎలా ఉందో. ఇప్పుడు మీరే చూసి కామెంట్ చేయండి.
చూసారు కదండి, మా బచ్చగాళ్ళు సాఫ్ట్ జోన్ను బాగా ఎంజాయ్ చేసి పిచ్చి పిచ్చిగా మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మిగతా గేమ్స్ని ఆడుకోవడానికి అందులో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమేమి ఆటలు ఆడారు, ఏం చేశారన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ తీసుకున్న కార్డులో మేమైతే 1000 రూపీస్తో రీఛార్జ్ చేసుకున్నాము. అంటే దీంట్లో ఒక్కో గేమ్ ఒక్కో ఛార్జ్ ఉంటుందని చెప్పాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఈ గేమ్ ఆడడానికి మా చిన్ను చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. దీనికైతే 30 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. చిన్నుకు అండ్ ఖుషికి ఇద్దరు కలిపి 60 రూపీస్ ఛార్జ్ అయ్యాయి. ఖుషి కొంచెం భయపడుతున్నా దింపేసింది. మా ఆవిడ చాలా ట్రై చేస్తుంది ఖుషిని కూర్చోబెట్టాలని, కానీ తను భయపడ్డది. చివరికైతే కాసేపు కూర్చుంది. ఇప్పుడు మా మమత ఎంత చెప్పినా వినకుండా ఈ చైర్ గేమ్ని అయితే ఒకసారి ట్రై చేస్తా అని చెప్పింది. ఇప్పుడు మొదలైందండి అసలు తమాషా. మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు, ఒకసారి చూడండి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇక మొదలెడదామా? నాకు భయమే. నాకు భయమే. చూసారు కదా, ఈ గేమ్ని మమత అయితే చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ చేసింది కదా. అయితే ఇది అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకొన్ని గేమ్స్ ఆడారు. అవి ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ ఫన్ ఫెస్ట్లో ఇప్పుడు మనకున్న గేమ్స్ అన్నీ కూడా మనము ఏదైతే కార్డు తీసుకున్నామో ఆ కార్డు నుంచి ట్యాప్ చేస్తే అక్కడ టికెట్ అనేది వస్తుందన్నమాట. అయితే ఈ మా చిన్ను ఆడిన ప్రతి గేమ్ను కూడా మేము తీసుకున్న కార్డు నుంచి అక్కడ ఏదైతే వాడు ఆడాడో ఆ గేమ్లో టికెట్స్ తీసుకొని ప్రతి గేమ్ను కూడా అందులో ఉన్న గేమ్స్ అన్నీ కూడా మా చిన్ను చాలా బాగా ఆడాడండి.
చిన్ను ఆడిన గేమ్లో ఫస్ట్ వస్తే మళ్ళీ వాడికి ఆడే అవకాశం వచ్చేది, కానీ వాడు ఫస్ట్ రాలేదు. అయితే ఇప్పుడు ఈ చిన్ను ఆడిన గేమ్స్ తర్వాత మనం ఇప్పుడు మేమంతా కలిసి సరదాగా సెల్ఫీ రౌండ్ అయితే తిరిగామన్నమాట. సెల్ఫీ గేమ్ తిరిగిన తర్వాత ఇప్పుడు మా ఆవిడైతే కాసేపు ఈ ఫన్ ఫెస్ట్ గేమ్ జోన్లో సరదాగా అన్ని ఐటమ్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుందండి. అంటే కొన్ని గేమ్స్ ఆడింది, కొన్ని గేమ్స్ని మాత్రం ప్రత్యక్షంగా అక్కడ దాని గురించి తెలుసుకొని సరదాగా గడిపిందన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్న గేమ్ ఎట్లా ఉంటుందంటే లోపల ఏవైతే కిచెన్స్ ఉన్నాయో ఈ కింద కనిపిస్తున్న దాంతో మనము అడ్జస్ట్ చేస్తూ దాన్ని కాల్చాలి. ఏదైతే మనకు కరెక్ట్ తాకుతుందో అది మనకే ఇచ్చేస్తారనమాట. అయితే ఈ పక్కంది కూడా సేమ్ దానిలాగే ఉంటుంది. ఈ పక్కన బజర్ ఉంది కదా, దాంతో ఆపరేట్ చేయాలి. దాంతో ఆపరేట్ చేస్తూ ఆ పక్కన ఉన్న దాన్ని తీసుకెళ్ళి కరెక్ట్ ఆ మధ్యలో ఏదైతే ఆ బొమ్మ ఉందో ఆ బొమ్మను దాంతో మనం క్యాచ్ చేసినట్లయితే ఆ బొమ్మ వచ్చి కరెక్ట్ మిడిల్లో పడుతుంది. ఆ బొమ్మ మనకి సొంతం అన్నమాట. మా ఖుషి అయితే ఆ బొమ్మ తీసుకుందామని ఆడుతుంది, కానీ మేము ఆ గేమ్ ఆడలేదండి. ఆ గేమ్ వచ్చేసి 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ గేమ్ వచ్చేసి ఇప్పుడు మమత పట్టుకున్న దాంతో ఇక్కడ స్టార్టింగ్లో స్టార్ట్ చేసి ఆ ఎండింగ్ వరకు అటువైపు నుంచి ఇటువైపు వరకు దానికి తగలకుండా తీసుకొచ్చినట్లయితే మనం గెలిచినట్లు అన్నమాట. ఎవరైతే ఈ గేమ్లో గెలుస్తారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. మమత ఈ గేమ్ ఆడడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ అస్సలు అది వర్కౌట్ కాలేదు. దీంతో వదిలేసింది అన్నమాట. చిన్ను ఇంకా ఖుషి అయితే ఈ ఫన్ ఫెస్ట్ జోన్లో ఉన్న గేమ్స్ అన్నీ చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాండ్ కొడుతూ లోపల ఉన్న వచ్చే బాల్స్ అన్నీ మనము కొట్టినప్పుడల్లా అవి పగులుతాయి అన్నమాట. అదొక మ్యూజిక్ లాగా వస్తుంది. అలా డ్రమ్ల నుంచి కూడా ఒక మ్యూజిక్ వస్తుంది అన్నమాట. అంటే ఈ చిన్ను ఉన్న ఖుషి ఇప్పుడు అవి కొడుతూ చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఫన్ ఫెస్ట్లో ఉన్న ఇదన్నా ఒకటనే కాకుండా ప్రతి ఒక్క గేమ్ను కూడా వీళ్ళిద్దరూ ఆడుతూ చాలా ఎంజాయ్ చేశారన్నమాట. ఫైనల్గా మమత VR క్రికెట్ ఆడేందుకు ప్రయత్నం చేసింది. దానికోసం పూర్తిగా సెటప్ చేస్తున్నారు. ఈ VR గేమ్ ఆడడానికి కూడా వీళ్ళు 150 రూపీస్ వరకు దీనికి ఛార్జ్ చేశారనమాట. మనం ఆ కార్డు నుంచి ట్యాప్ చేసినట్లయితే మనకు టికెట్ వస్తుంది. ఆ టికెట్ ఇస్తే మనకు ఈ ఒక ఓవర్ పాటు మనం ఇక్కడ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ఆ బ్యాట్ ఏదైతే వాళ్ళు ప్రెస్ చేసి చూపిస్తున్నారో ఆ కింద మనకు ఆప్షన్ అది పెట్టుకున్నట్లయితే మనకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. దాంతో ట్యాప్ చేస్తూ ఈ క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. మమత అయితే ఫస్ట్ టైం ఆడుతుంది కాబట్టి తన ఎక్స్పీరియన్స్ ఎట్లుందనేది తర్వాత మనం తెలుసుకుందాం. ముందుగా అయితే తను ఎట్లా ఆడుతుంది అనేది మనం చూద్దాం. రెడీయా? రెడీ ప్రెస్ చేయండి. రైట్ సైడ్ లో కంటిన్యూ. మీ ముందరికి ఇప్పుడు ఎల్లో లైన్స్ వెళ్ళినాయి ఇచ్చిరా, అందులోకి మాత్రమే కొట్టాలి బాల్. స్టార్ట్ ఓవర్ చేస్తే మీకు బాల్స్ అనేవి వస్తాయి. క్రికెట్ ఎట్లా నిల్చుంటారో అట్లా క్రికెట్ ఎట్లా నిల్చుంటారో అట్లా నిల్చోండి. స్టార్ట్ ఓవర్ చేస్తే మీకు బాల్స్ వస్తాను.
అయ్యో నెక్స్ట్ బాలా అయ్యో మిస్ అయిందా బాల్ సిక్సా ఓకే అయిపోయిందా బాగుంది చాలా బాగుంది ఫైనల్గా మమత కూడా క్రికెట్ ఆడి చాలా ఎంజాయ్ చేసింది. పిల్లలు కూడా దీంట్లో ఫన్ ఫెస్ట్లో ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఆడుతూ చాలా ఎంజాయ్ చేశారండి. ఇక ఫన్ ఫెస్ట్లో గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత మాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఫన్ ఫెస్ట్కి రావాలనుకుంటే కనుక మంచిర్యాలలో బెల్లంపల్లి చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వస్తే ఫన్ ఫెస్ట్ జోన్ హీరో హోండా షోరూమ్ పైన ఉంటుందండి. ఎవరైనా వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక మేము ఫన్ ఫెస్ట్లో గేమ్స్ ఆడటం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బొమ్మరిల్లు హౌస్కి వెళ్ళాం. ఇక్కడ బొమ్మరిల్లు హౌస్లో చాలా రకాల ఫుడ్స్, బొమ్మరిల్లు తినండి మీ ఇంటి ఫుడ్ని మైమర్చిపోండి అనే క్యాప్షన్తో నడిపిస్తారు. ఇక్కడ 110 రూపాయలు మాత్రమే అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. మనం 110 రూపాయలు కట్టి వెజిటేరియన్కి సంబంధించిన అన్లిమిటెడ్గా మనం తినొచ్చు. మేము ఫన్ ఫెస్ట్లో గేమ్ అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడికి వచ్చి అందరం కలిసి కడుపు నిండా భోజనం చేసి ఇక నేరుగా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇదండి చిన్న బ్లాగ్స్లో మనము మొదటి బ్లాగ్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నమాట. కొంచెము అక్కడిక్కడ మనకు కొన్ని సాంకేతిక లోపాల వలనో మేము ఫస్ట్ టైం చేయడం వలనో కొద్దిగా లోపాలు ఉండవచ్చు.
కానీ నెక్స్ట్ వీడియో నుంచి దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఏది ఏమైనా మొదటి వీడియో అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నామండి. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్ను వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.